కాంతులేనేలా చేస్తుంది. కమింగ్ అప్ సమ్మర్లో అయితే ఇది మరింత యూస్ఫుల్. కొత్తగా నేను దీన్ని ప్రిపేర్ చేసి 3 days వరుసగా టేస్ట్ చేసి జస్ట్ 5-6 years నుండే వీటి మీద రీసెర్చ్ అనేది, ఈ ఫర్మెంటేషన్ ఏంటి, ఇది ఎలా ఉంటుందో, సేఫో కాదో, అసలు పుల్లటివి ఏమి యాడ్ చేయకపోయినా ఈ క్యారెట్స్ పుల్లగా అయిపోయాయి తెలుసా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిస్టీస్ చాయిస్. ఒక మంచి ప్రోబయోటిక్ డ్రింక్తో మీ ముందుకు వస్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. ఇది వైల్డ్ ఫర్మెంటెడ్ క్యారెట్ రెలిష్. ఇది ఒక లాక్టో ఫర్మెంటెడ్ ప్రోబయోటిక్. ఇది మనకి ఎంత యూస్ఫుల్లో తెలుసా. అసలు ఇది పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ని పోగొట్టడమే కాకుండా పింపుల్స్కి బెస్ట్ సొల్యూషన్ అండి. మీ స్కిన్ కాంతులేనేలా చేస్తుంది. కొల్లాజన్ని ప్రొడ్యూస్ చేసి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. చర్మానికి మాయిశ్చర్ని ఇస్తుంది. ఇంకా యూవీ రేస్ నుంచి మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కమింగ్ అప్ సమ్మర్లో అయితే ఇది మరింత యూస్ఫుల్. కాకపోతే రెగ్యులర్గా దీన్ని తీసుకునే అలవాటుని మీరు డెవలప్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైం సరికొత్తగా నేను దీన్ని ప్రిపేర్ చేసి 3 days వరుసగా టేస్ట్ చేసి తర్వాతే మీకు కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తున్నాను. ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు దీన్ని ట్రై చేసి యూజ్ చేసి బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాను. బెనిఫిట్స్ అని ఎందుకంటున్నానో తెలుసా. ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ ప్రోబయోటిక్ అండి, బట్ ఆల్సో ఏ ప్రీబయోటిక్. అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్యప్రదాయిని. ప్రతి మనిషి గట్లో అంటే జీర్ణ వ్యవస్థలో ఉండే గట్ బ్యాక్టీరియా రకాల వల్లనే వారి ఆరోగ్యం, ఇమ్యూనిటీ, వారి మెదడు పనితీరు, పరిస్థితులకు వారు స్పందించే తీరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవ్రీథింగ్ కూడా నిర్ణయించబడుతుందని రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయండి. రీసెంట్ స్టడీస్లో తెలిసిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంతకుముందంతా ఏమనుకునే వాళ్ళు, మనం తినే ఫుడ్ వల్లనే మనం ఎలా ఉన్నామనేది డిసైడ్ అవుతుంది అనేవాళ్ళు. కానీ కాదంట. మనం ఇంటెస్టైన్స్లో ఉండే వందల రకాల బ్యాక్టీరియా మనం తిన్న ఫుడ్ని గ్రహించి కొన్ని బై ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బై ప్రోడక్ట్స్ మన బాడీలోకి అబ్జార్బ్ చేసుకోబడి మన శరీరం యొక్క పనితీరుకు కారణమవుతాయని చెప్తున్నారు సైంటిస్ట్స్. జస్ట్ 5-6 years నుండే వీటి మీద రీసెర్చ్ అనేది ఎక్కువగా జరుగుతుందని తెలుస్తుంది. రకరకాల ఫైబర్ ఉండే వేరియస్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని మనం ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఉపయోగించడం వల్ల మనకి ఉపయోగకరమైన చాలా రకాల బ్యాక్టీరియా మన గట్లోకి ప్రవేశించి మన ఓవరాల్ హెల్త్ని సెట్ చేస్తాయన్నమాట. సో వీలైనన్ని ఎక్కువ రకాల కూరగాయలని మనం ఫర్మెంట్ చేసి తీసుకోవడం చాలా మంచిది. అయితే అన్ని వెజిటబుల్స్ ఫర్మెంటేషన్కి సేమ్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్స్, జింజర్, డిల్ లీవ్స్ అంటే సోయా ఆకు అనమాట, అండ్ గార్లిక్ యూజ్ చేసి ఈ డెలీషియస్ ఫర్మెంటెడ్ సిన్బయోటిక్ తయారు చేశాను. ఇది ఎంత సక్సెస్ అయిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఈ ఫర్మెంటేషన్ ఏంటి, ఇది ఎలా ఉంటుందో, సేఫో కాదో, ఇలా ఎన్నో డౌట్స్ నా మైండ్లో తిరిగేవి. అండ్ కంప్లీట్ అయ్యే వరకు అండ్ టేస్ట్ చేసే వరకు చాలా టెన్షన్ అయితే పడ్డాను. బట్ టేస్ట్ చేశాక నన్ను నేను నిజంగా నమ్మలేకపోయానండి. అసలు నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేశాను ఇందులో, అండ్ అసలు ఎలాంటి పుల్లటివి నేను యాడ్ చేయలేదు. అండ్ క్యారెట్స్ మెత్తగా అయిపోతాయేమో అనుకున్నాను నేను, కానీ అసలు పుల్లటివి ఏమి యాడ్ చేయకపోయినా ఈ క్యారెట్స్ పుల్లగా అయిపోయాయి తెలుసా. అండ్ క్యారెట్స్ కుళ్ళిపోతాయా అన్నట్టు అనుకున్నాను, కానీ ఇవి చాలా క్రంచీగా ఉన్నాయి అసలు నిజంగా. బట్ ఆల్ దోస్ ఆర్ వెరీ క్రంచీ అండ్ సో టేస్టీ. ఇది నా ఫేవరెట్ అయిపోయిందండి. ఇంకా తినేయాలనిపించింది నాకు. కాకపోతే లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐ స్టాప్డ్. జస్ట్ 2 pieces తింటే చాలు. 3 pieces అయితే మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. 1 month వరకు ఇది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇలా పీల్ ఆఫ్ చేసిన 2 carrots తీసుకొని స్లైసెస్గా చేసుకున్నాను. నెక్స్ట్ డిల్ లీవ్స్ అంటే సోయా ఆకు అనమాట, ఇది కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ పీల్ ఆఫ్ చేసిన గార్లిక్ అండ్ స్లైసెస్గా కట్ చేసుకున్న జింజర్ అంటే అల్లం తీసుకున్నాను. ఈ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ అండి, కానీ దీన్ని చాలా హైజీనిక్గా చేయాలి.
క్లెన్లీనెస్ మెయింటైన్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా నేను చేసినట్టే చేయండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీనికోసం గ్లాస్ జారే తీసుకోండి. ఒక 1/2 లీటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని బాయిల్ చేసి చల్లార్చాను. దాన్ని 2 పార్ట్స్గా చేసి, అంటే ఒక 1/2 లీటరు వాటర్తో ఈ జారు, దీని లిడ్, మెజరింగ్ జారు, స్పూన్, ఎవ్రీథింగ్, అంటే నేను దీనికోసం వాడిన థింగ్స్ అన్నీ 1/2 లీటర్ కాచి చల్లార్చిన వాటర్తో వాష్ చేశాను. నా ఆలోచన ఏంటంటే ఇలా చేయడం వల్ల అన్వాంటెడ్ మైక్రోబ్స్ ఏమైనా ఉంటే కనుక క్లీన్ అయిపోతాయని. మిగతా 1/2 లీటర్ కాచి చల్లార్చిన వాటర్లో, అంటే 200 ml వాటర్ తీసుకున్నాను, అందులోంచి ఈ జార్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్, ఇంకా కొంచెం తక్కువే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఇంట్లో పింక్ సాల్ట్ వాడతాను, కానీ ఇప్పుడు అయిపోయింది, సో ఈ సాల్టే వాడాను. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయోడైజ్డ్ సాల్ట్ దీనికి వాడొద్దని చెప్తారు. బట్ ఈ అయోడైజ్డ్ సాల్ట్లో ఉండే అయోడిన్ చాలా చాలా లెస్ క్వాంటిటీనే ఉండడం వల్ల దాని ఇంపాక్ట్ ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్ మీద పెద్దగా ఉండదు. సో నేను ఈ నార్మల్ సాల్టే వాడాను, పర్ఫెక్ట్గానే వచ్చింది, నో ప్రాబ్లం. మీరు ఉంటే కనుక పింక్ సాల్ట్ కానీ క్రిస్టలైజ్డ్ సాల్ట్ కానీ వాడుకోవచ్చు. పోతే ఈ పీసెస్ అన్నీ వన్ ఆఫ్టర్ ద అదర్ ఈ గ్లాస్ జార్లో యాడ్ చేసి నేను ప్రిపేర్ చేసుకున్న 200 ml బ్రైన్ సొల్యూషన్, అంటే సాల్ట్ సొల్యూషన్, ఇందులో పోసేసాను. ఇవన్నీ పూర్తిగా సాల్ట్ వాటర్లో మునిగిపోవాలి. ఏవైనా పైకి వస్తున్నట్టుగా కనుక అనిపిస్తే వాటర్ లోపలికి పెట్టేసి ఫైనల్గా ఏదైనా గ్లాస్ వెయిట్ కానీ, నేనైతే ఇక్కడ సిరామిక్ వెయిట్ పెట్టాను, అది కూడా ఈ సాల్ట్ వాటర్లో యాక్చువల్లీ మునిగిపోవాలి కంప్లీట్గా. సో ఇలా పర్ఫెక్ట్గా చేసి లిడ్ పెట్టేసి ఒక షెల్ఫ్లో పెట్టేశాను. ఇప్పుడైతే కలర్ఫుల్గానే ఉందండి, చూడాలి ఎలా అవుతుందో అనుకున్నాను. 24 hours తర్వాత చూస్తే ఇలా జస్ట్ బబుల్స్ ఫామ్ అయ్యాయి. నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. అండ్ వాటర్ లైట్గా అన్క్లియర్గా అయింది. సో బట్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ సైన్. ఓపెన్ చేసి చూస్తే ఒక థిన్ వైట్ ఫిల్మ్ ఫామ్ అయిందండి దీని మీద. దట్ ఈజ్ ఆల్సో క్వైట్ నార్మల్. అది అలాగే అవుతుంది, నో ప్రాబ్లం. చిన్న ఆవగింజంత యాష్ కలర్లో ఫంగస్ కనిపించింది, అయితే స్పూన్తో తీసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి వదిలేశాను. రెండో రోజు నేను టచ్ చేయలేదు. మూడో రోజు అంటే కంప్లీట్లీ 36 hours అయిపోయిన తర్వాత ఓపెన్ చేశానండి. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్మెల్ అనమాట. స్మెల్ చూసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ గమనించండి. స్మెల్ చూసినప్పుడు అది స్వీట్ స్మెల్ రావాలి, అంటే మంచి వాసన రావాలి. దాని మీద బాగా ఫంగస్ కనుక ఫామ్ అయ్యి ఫౌల్ స్మెల్, అంటే ఏదో కుళ్ళిన వాసనలాగా కనుక వస్తే అది డిస్కార్డ్ చేయాలి, అంటే అది వేస్ట్ అయిపోయినట్టే పడేసేయాలి, అంటే దట్ ఈజ్ అన్సేఫ్. నాకైతే ఇలా వైట్ లేయర్ ఫామ్ అయింది. కన్ఫర్మేషన్ కోసం ఎన్నిసార్లు డౌట్గా స్మెల్ చూశానోనండి. అంటే ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేశాను కాబట్టి నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్లీ నాకు అది స్వీట్ స్మెల్ లాగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండింది. సో ప్రొసీడ్ అయిపోయాను. ఇలా లిడ్ తీసేసి టిష్యూ పేపర్తో పైన ఫామ్ అయిన వైట్ లేయర్ అంతా తుడిచేశాను. చూస్తున్నారు కదా ఇది ఎంత బాగుందో, ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఫస్ట్ ఫర్మెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్గా జరిగినట్టు నాకు అర్థమైంది. సో టేస్ట్ చూడాలనుకున్నాను. ఫస్ట్ క్యారెట్స్ టేస్ట్ చేశానండి. పుల్లగా, సాల్టీగా, క్రంచీగా, సో యమ్మీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా ఉంటాయని. దెన్ ఐ టేస్టెడ్ గార్లిక్ అండ్ డిల్ లీవ్స్, అంటే సోయా లీవ్స్ అనమాట. సోయా లీవ్స్ దొరకని వాళ్ళు కొత్తిమీర కూడా యూస్ చేసుకోవచ్చంట, అకార్డింగ్ టు మై కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. బట్ నాకు లక్కీగా దొరికింది. గార్లిక్ అయితే ఆ ఘాటు చాలా వరకు తగ్గిపోయిందండి. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను గార్లిక్ తినగలిగాను. నాకు నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఏదో సాధించినట్టు అలా అనిపించింది. ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో తయారైన యూజ్ఫుల్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్గా అయితే ఈ వెజ్జీస్లో ఉండే ఫైబర్ ప్రీబయాటిక్గా యూజ్ అవుతుంది. సో ఇది ఒక అద్భుత ఆరోగ్య ప్రదాయిని అండి. ఈరోజు యాక్చువల్లీ సండే అవ్వడం వల్ల నేను దీంతో పాటు బీట్రూట్ కాంజీ కూడా తయారు చేసుకున్నాను. ఈ రెసిపీ కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఈ రెసిపీకి అయితే చాలా వ్యూస్ అయితే వచ్చాయి. చాలా బాగుంటుంది అండ్ వెరీ బెనిఫిషియల్. ఖచ్చితంగా ట్రై చేయండి. కమింగ్ అప్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్.